మొక్కలు పట్టుకొచ్చేస్తున్నారు పైకి. కష్టపడిపోతున్నారు కుర్రాళ్ళు, ఎంత బాగా కష్టపడుతున్నారో. ఇక్కడ పెట్టండి. ఇందాక తెచ్చిన గుండీలన్నీ అవి మీరు తెచ్చినాయి. అబ్బో బాగా నెట్టారా ఒబ్బిడి కానీ కుర్రాళ్ళు. ఓ పక్కకి అడ్డు లేకుండానే గుడ్ బాయ్స్ మీరు. కట్టర్ మొత్తానికి వర్షం వదిలేసిన మనకు పాడైపోయింది రే. అయ్యో విడతలేదు ఇది. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? మా మందర చుట్టూ చూసారా ఎంత బాగా పూసిందో. చిన్న కొమ్మ పెడితే ఇంకా మళ్ళీ మొగ్గలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క కొమ్మకి రెండు మొగ్గలు వచ్చేసినాయి. మా శంకు పువ్వులు ఎంత బాగా పూసినాయి చూసారా. ఇలా అల్లిద్దామనేసి దీనికి మందారం ఇప్పుడు కొమ్మ పువ్వులు మొగ్గలేస్తుంది సరే. మళ్ళీ చెట్టు నిండా పువ్వులు మొగ్గలు వచ్చేసినాయి. చక్కగా కొంచెం ఆగర్త వేస్తే చాలు. ఇది చాలా బాగుంటుందండి, ఆరెంజ్ కలర్. ఇంకా మొగ్గలు రావట్లేదు దీనికి. ఇంకా ఇది ఏదో పెట్టేసింది దీన్ని వెంటనే చూసారా. తెగులు దీనికి ఏమి వేయాలండి? కొంచెం కామెంట్ పెట్టి చెప్పండి. దీనికి ఏదో తెగులు పట్టేసింది. ఇదంతా ఇలా ఉందనేసి నేను ఇంకా కొమ్మ తీసాను చూసారా. అన్ని కొమ్మలకి పాక ముందే కొమ్మ కట్ చేసేసాను అనమాట. చూసారా ఈ కొమ్మకు కూడా ఎలా ఉందో తీసేసాను. ఎందుకు కొమ్మ విరిసేసాను. రణఫలాకు చూసారా ఇలా గుచ్చేనో లేదో. సరే కొమ్మకి ఆకే మొక్కలు వచ్చినాయి చూడండి. ఇంకా దీనికి కూడా చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఎర్లెట్ ఇంకా ఈ తీసి మళ్ళీ మొక్కలు పెడితే మనం ఇంకో మొక్క వచ్చేస్తుంది. ఇంక ఇది ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూసారా. ఇంక ఈ ఆకు కూడా అలాగే వచ్చింది. ఇందులో గుచ్చాను అంతే. ఆకు గుచ్చాను అలాగా. ఇంకా మొక్కలు చూసారా. ఇదే కిడ్నీలో రాళ్ళు ఉంటే తింటారంటారు కదా ఆకు. ఇదే రణఫల. సెగ్గడ్డ వేసినప్పుడు కూడా మామిడి పళ్ళు తింటే సెగ్గడ్డ వేస్తుంది అంటారా. సెగ్గడ్డ వేసినప్పుడు కూడా ఈ ఆకు ఆముదం రాసి నూనె మీద వేడి చేసి ఆ సెగ్గడ్డ మీద వేస్తే మొత్తం లోపల ఉన్న పలుకు వీళ్ళకి అంతా వచ్చేస్తుంది. ఆకుతో పాటు వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ ఆకు అనమాట. మంచి అన్నిటికి పనిచేస్తుంది. ఇది రసం తీసుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఇంకోటి అంటారు కదా తెల్లపిండి ఆకు. తెల్లపిండి ఆకు కూడానండి, కానీ ఇది ఇంకా బాగా పనిచేస్తుంది అంటారు మరి ఆయుర్వేదంలో. ఇదేండి రణఫల. ఇదిగో ఇదే. అయ్యి బాబా మా కాన్లో అన్న దుక్కులు ఉన్నాయండి చెట్లు. అయ్యే మరి తుప్పలో ములిసిపో. అది ఒక ఆకుంటే చాలండి ఎన్ని మొక్కలు వచ్చేస్తుందా. ఆకుంటే చాలు. ఇంకోండి ఇంకా ఇందులో కూడా చూసారు ఎలాగా పడింది. చిన్న ఆకు మొక్క పడిందంటే చాలు మొక్కల. ఆకే అండి మొక్కలు అవసరం లేదు. ఆకట్టుకెళ్ళి ఎట్టొస్తే వచ్చేద్దంట. చుట్టూరు ఎన్ని కనుపులు ఉన్నాయి అన్ని మొక్కలు వచ్చేస్తాయి. అవి మొన్న దోసకాయ కూర అండి. ఆ విత్తనాలతో పాటు ఆ నీళ్ళు అవన్నీ అందులో వేసాను. దోసకాయ మొక్కలు అన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ పీకేసి ఇలాగ మళ్ళీ దీనికి వేసేసామనుకోండి ఎరువు అయిపోద్ది అనమాట. అంతే. ఎందుకు మరి చూసారా హెర్త్ హోమ్స్ చూసారా మాకు ఎలా ఉన్నాయో బాబేయా. ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. మా కుండీలు అన్నిటిలోని కూడా అయ్యే మాకు బలం అండి మరి మొక్కలకే. ఎక్కడో దిక్కుని పాకించాలి. ఇది చూసి పట్టుకెళ్తారా వండుకుంటారా. ఇది కూర పప్పులు వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. రక్త ప్రసరణ ఎంత బాగా జరుగుద్ది. ఇది ఇంతకు ముందు రక్తం పడుతుంది, తర్వాత రక్త కణాలను పెంచుద్ది. మొన్నటిదాకా డెంగ్యూ జ్వరాలు వస్తాయి. బొబ్బాసకాయ ఆకు తాగేవారా?
ఇప్పుడు దానికన్నా ఇది బాగా పనిచేస్తుందంట. ఇదేనంట 2 ఎడతారట. ఈ ఆకు రసం తీసి ఈ ఆకు రసం తీసి తాగితే అండి రక్త కణాలు బాగా పెరుగుతాయి అన్నమాట. బాగానేసారు దుంపేసారు, అది వచ్చేస్తుందా? సంతలో ఒక దుంప తెచ్చేస్తే ఇంకా అలా వచ్చేసింది చూసారా. తాకేద్దండి ఇది. తెగ బాగేద్ది. దుంపల కోసం కాదు కానీ అప్పుడప్పుడు కూర వండుతాను తిన్ని. అందుకనేసి వేసాను. ఎంత పచ్చగా ఎంత బాగా వచ్చిందో. ఇది మొన్న ఇడిసిన మందార చెట్టు, ఏది ఇడిసిన మందార చెట్టు అదిగో మందారం. మా అక్క కూడా ఫోన్లో చూసి వీడియో అయ్యో ఎంత బాగున్నాయో పువ్వులు అసలు. మాకు ఒక కొమ్మ ఇవ్వండి, ఇది ఉన్నదే పెద్ద మొక్క, దీనికి ఎక్కడి నుంచి కొమ్మ తెచ్చేవాను నేను. పెద్ద మొక్క అయితే అంటు కట్టచ్చు. ఇంకా మొన్న అన్ని ఆకులు తీసాను. అప్పుడు గులాబీ చెట్టు చూసారు ఎలా సిగురించేస్తుంది, వాళ్ళ సిగురు వచ్చేస్తుంది. మా వాళ్ళు ఎవరో కరివేపాకు కోసేస్తున్నారు. పురుగు తినేసిందండి. ఇది పురుగు తినలేదు, కోసేస్తున్నారు. పొడుగుంది దాన్ని పురుగు పచ్చరంగు ఆకుల్లో కలిసిపోయింది. అలాగే అవి గోవర్ధన చెట్టుకి వాటికి కూడా పురుగులు ఉంటాయి, కిందనే పచ్చగా రాలుతాయి ఉండల్లాగా. అయ్యో ఏంటి మా ఇంటి ఎదురు ఉంది కదా తెల్లపూల చెట్టు, చూసారా ఎంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు అసలనే. కాయలు పచ్చిగా ఉన్నాయి, ఇప్పుడే దిగుతున్నాయి. ఆ చెట్టుకి ఎంత ఉన్నాయి గొద్దులు, అట్లు గొద్దులు ఎన్ని గొద్దులు ఉన్నాయో. కోసేస్తున్నారు లేకపోతే పెరుగు తినేస్తుంది అంటారా? పురుగు లేదు, ఏది పురుగు ఏది లేదు. నన్ను అలాగే తీసి చంపేసాను బాబా దాన్ని. మళ్ళీ ముగ్గిపోతున్నాయి, కొయ్యాలి. కింద ఉన్నాయి బాగా ఎక్కువ ఉన్నాయి, 10 చూసారా. వాటర్లో కూడా పెంచేస్తున్నాం మేము మొక్కల్ని. ఏర్లు చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి అసలు. గాజు బాటిల్లోనే పెట్టాలి మొక్కలు. ఇది చూడండి విచిత్రంగా కాకపోతేనే దీన్ని ఉన్నాయి. ఇంకా ఈ లోపల ఉన్నదేమో గ్రీన్గా ఉందా, ఒకటే చెట్టుకు చూడండి 2 రకాల ఆకులు ఉన్నాయి. పైనేమో బాగా రెడ్గా ఉన్నాయి, లోపలేమో ఎండ తగలని కాడేమో ఒక రకంగా ఉన్నాయి, ఎండ తగిలి కాడేమో ఒక రకంగా ఉన్నాయి. ఒకటే చెట్టుకు ఆకులు. విచిత్రం. దేవుడు మనిషికి ఎన్ని రంగులు ఇచ్చాడు అలాగే అలాగే మొక్కలకు కూడా రకరకాల పచ్చిమిరకాయలు చూడండి బాగా వచ్చినాయి. కింద కూడా ఉన్నాయి, కిందకో చెట్టు ఉంది, కింద చెట్టుకు కూడా ఉన్నాయి. అంతే 2-3 కోసుకుని వెళ్తామే. మా ఆయన కోసించి పిజ్జలు పెడతానంటే వద్దు, కొనుక్కున్నా ఎలాగ పిజ్జలు పెట్టుకుంటున్నాం కదా కనీసం దాన్ని ఉన్నాయా 2-3 కాయలు. ఇంకో దీనికి లేవు, దీనికి ఏదో తెగిలెట్టేసినట్టు అయిపోయింది, జబ్బు వచ్చేసి ఇంకో తెగులు బూజులాగా వచ్చేస్తుంది. తీసేయాలండి.